जय श्रीराम गीतामूर्ति टाक्स की स्वागतम सुस्वागतम। నేను మల్టీగ్రెయిన్ ఆటాతో దపాటలు, దీన్ని దపాటలు అంటారు, ఓడప్పలు అంటారు, ఉప్పు కారం రొట్టెలు అంటారు. ఏ రకంగా అనుకున్నా కూడా చాలా రుచికరంగా ఉంటాయి. సో అది నేను మీకు చేసి చూపించబోతున్నాను. ముందుగా నేను రాగి పిండి వేసుకున్నాను. దీంట్లో రాగి పిండి, ఇప్పుడు జొన్న పిండి వేసాను. ఇది పచ్చజొన్నల పిండి. తెల్ల జొన్నల కన్నా కూడా పచ్చజొన్నలు చాలా మంచిది ఆరోగ్యానికి, అందుకని పచ్చజొన్నల పిండి వేస్తున్నాను. దీని తర్వాత కొద్దిగా మినప్పిండి వేస్తున్నాను. బియ్యపిండి, కొంచెం బియ్యపిండి క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, అయితే బాగుంటుంది, రుచి బాగుంటుంది. క్వాంటిటీ చేసే క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. ఒక 7-8 రొట్టెలు అవుతాయి దీంట్లో. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా శనగపిండి కలుపుతాను. దీనికి సోరకాయ తురిమేసి ఉప్పు, కారం, నువ్వులు, కొత్తిమీర, శనగపప్పు అన్నీ కలిపి, జీలకర్ర, ఓమా అన్నీ కలిపి చేస్తాను. సో అది చేసే విధానాన్ని చూపిస్తాను. చూడండి, మొత్తం పిండిలను అన్నింటినీ కలిపేసుకున్నాను. మీరు జొన్న రొట్టెలు కూడా ఈ విధంగా చేసుకున్నట్టయితే జొన్న రొట్టెలు కూడా పాడబోవు. సో దీన్ని ఆఫ్ చేసేస్తున్నాను. జస్ట్ కలుపుకోవడమే. ఇది అందాజకు కలుపుకోండి. కొంచెం నీళ్లు తక్కువైనా కూడా ఏం ప్రాబ్లం కాదు. కొంచెం వేడి మీద ఉంటుంది. ఇది చల్లగైన తర్వాత మంచిగా వస్తుంది. ఇది మీకు ఒకవేళ దీంట్లో నీళ్ళు ఎక్కువ అనిపిస్తే కొంచెం బియ్యపిండి కలుపుకుంటే సరిపోతుంది. ఇట్లా అవుతుంది. దీనికి ఇంకా ఈ మొత్తం పిండి వేసి కలిపేస్తే కరెక్ట్ అయిపోతుంది. జై శ్రీరామ్ గీతామూర్తి టాక్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీకు దీన్ని దపాట అంటారు. దపాట లేకపోతే ఓడప్ప లేకపోతే ఉప్పు కారం రొట్టె, ఏది రకంగా అనుకున్నా కూడా ఇవి అన్ని పిండిలతో కలిసి ఉన్నది. ఇది ఇందులో శనగపిండి, బియ్యపిండి, రాగిపిండి, పచ్చజొన్న పిండి, కొత్తిమీర, కరివేపాకు, నువ్వులు, తర్వాత సరిపడా ఉప్పు, దీనికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. తర్వాత పసుపు, జీలకర్ర, తర్వాత దీంట్లో నేను కొంచెం నీళ్ళని పెట్టినాను వేడి కోసం. ఎందుకంటే ఈ పిండిని అంతా మిక్స్ చేసి దీంట్లో వేసి ఉప్పడం అంటారు దీన్ని. అంటే ఆ దాంట్లో కొంచెం వేడి నీళ్ళలో కలిపినట్టయితే ఆ రొట్టె అనేది మంచిగా కలిసిపోయి మెత్తగా మంచిగా అవుతుంది. అందుకని దీన్ని ఉప్పడం అని అంటారు. ఇది కొంచెం మరిగేంత వరకు ఆగాలి. తర్వాత నేను ఇది సోరకాయ తురుముతో చేస్తున్నాను. సో ఇది సోరకాయ తురుము. దీంట్లో కూడా వేసుకోవచ్చు. ఇది దీంట్లో కూడా వేసుకోవచ్చు నీళ్ళలో.
పచ్చిమిర్చి సరిపడా పచ్చిమిర్చి కారం వేస్తున్నాను నేను, ఎందుకంటే దీనికి బాగుంటుంది రుచి అని పచ్చిమిర్చి వేస్తున్నాను. కారం కూడా వేసుకోవచ్చు మీరు, మీకు అవైలబుల్ అంటే మీకు ఉన్నదాన్ని బట్టి చేసుకోండి. పచ్చిమిర్చి ఉంటే కనుక వాడుకోండి. ఇంకోటి, ఇప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు తక్కువ రేటుకి దొరుకుతాయి, ఎండాకాలంలో కొంచెం ఎక్కువ రేటు ఉంటాయి. సో వీలైనంత మట్టుకు పచ్చిమిర్చి కారం కూడా చేసి పెట్టుకోవచ్చు, అది కూడా నేను మీకు చెప్తాను. దీంట్లో నేను ఇంకా నానబెట్టి పెట్టుకున్న కందిపప్పు కూడా వేస్తున్నాను, శనగపప్పు వేస్తున్నాను. శనగపప్పును కూడా దీంట్లో వేసేస్తున్నాను. ఎక్కువ ఉడకద్దు, ఇది జస్ట్ కలపడం కోసం అంతే, ఇది ఉడికేది కాదు. ఈ వేడి నీళ్ళలో పిండి కలిపినట్టయితే బాగుంటుంది అని చెప్పేసి, రొట్టె బాగా వస్తుంది అని చెప్పేసి చేస్తున్నాను తప్పితే ఇది ఉడకనిచ్చేది కాదు. జై శ్రీరామ్. గీతామూర్తి టాక్స్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు ఈ చలికాలంలో మనకి మంచి తాజా కూరగాయలు అన్ని రకాలుగా దొరుకుతాయి. సో దీంట్లో భాగంగా పచ్చిమిర్చి ఇప్పుడు మంచిగా ఉంటాయి, ఫ్రెష్ ఉంటాయి, తర్వాత తక్కువ రేటు ఉంటాయి. మీకు ఎండాకాలంలో పచ్చిమిర్చి ఎక్కువ దొరకదు. సో నేనేం చేస్తున్నానంటే కొంచెం పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి 3 వేసి మిక్సీ వేసి పెట్టేసి కారం ఫ్రిడ్జ్లో పెట్టుకునేటట్టు ప్లాన్ చేస్తున్నాను. ఇది మనకి ఎండాకాలంలో వాడుకోవడానికి వీలుగా ఉంటుంది, మీరు కూడా ప్రయత్నం చేయండి. చూడండి, ఈ పిండి ఈ రకంగా తయారైంది. దీన్ని మనము ఎక్కడికక్కడ అంతా కలిపేసుకున్న తర్వాత మొత్తం పిండినంతా మంచి గంటతో కలిపేసి ఈ ముద్దని ఇట్లా తయారు చేసి పెట్టుకోవచ్చు మనం. సో ఈ తయారైన ముద్దని బాగా దగ్గర తీసుకొని, ఇక్కడ నేను ఒక కర్చీఫ్ తీసుకున్నాను, మంచి బటన్ తీసుకున్నాను. ఈ బట్ట పైన ఇట్లా చేసి పెట్టుకున్నాను. దీన్ని మనం ఇప్పుడు నూనె వేసేసి చాలా ఈజీ, మీరు కూడా ప్రయత్నం చేసుకోవచ్చు. ఇది 2 వైపులా మంచి కాల్ చేసుకున్నట్టయితే మీకు వారం 10 రోజుల వరకు ఇది ఉంటుంది. ప్రయాణాలకి, ఎక్కడైనా టిఫిన్లోకి, ఎక్కడైనా తీసుకెళ్ళాలనుకుంటే కూడా బాగుంటుంది. చూడండి, దపాటా రెడీ. దీంట్లో మీరు ఇది ముల్లంగితో చేసుకోవచ్చు, టమాటాతో చేసుకోవచ్చు, ఉల్లిపాయలతో చేసుకోవచ్చు, దోసకాయలు, కీరా దోసకాయతో చేయొచ్చు, బూడిమకాయతో చేయొచ్చు. అన్ని రకాలుగా ఏ రుచి కావాలంటే ఆ రుచితో చేసుకోవచ్చు. మీరు చేసుకోండి.